విజయనగరం పట్టణంలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పాల రాజేష్ వర్మ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణల విజయానికి గుర్తుగా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రజల సౌకర్యార్థం ఈ సంస్కరణలు తెచ్చారని, అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇవి ఉన్నాయని జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ నుండి గంటా స్తంభం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, జిల్లా కార్యదర్శి నడిపేన నారాయణమూర్తి, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపయోగించేటటువంటి బట్టలు, షూలు, అలానే మనం నిత్యం ధరించేటటువంటి వస్తువులపై గతంలో ఉండేటటువంటి 18% 12% కూడా తగ్గించేసి ఈరోజు 5%లో తీసుకుని రావడం జరిగింది. మహిళలు ఉపయోగించేటటువంటి వస్తువులు కానీ శానిటరీ ప్యాడ్స్ ఏదైతే తీసుకుంటే మనం ఈ శానిటరీ ప్యాడ్స్ మీద జీఎస్టీని పూర్తిగా సున్నా చేయడం జరిగింది. అంటే మహిళల యొక్క ఆరోగ్య భద్రత మీద భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ ఇది కూడా చెప్పొచ్చు. యాదృచ్ఛికం, హిందీలో ఒక సామెత ఉంటుంది, ప్రతిదానికి చెప్తారు బలమైన నాయకత్వం అని చెప్పడానికి చెప్పనించిగా సీనా అంటాం. అంటే 56 అంగుళాల ఛాతీ గలవాడు అని చెప్పి అలాంటి నిర్ణయమే ఈరోజు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకొని మరొకసారి మోదీ గారు 56 అంగుళాలు తన ఛాతీని ఈరోజు తెలియజేయడం జరిగింది. ఒకవైపు అమెరికా మనపై సుంకాలు విధించి మన వాణిజ్య వ్యాపారాలన్నీ పూర్తిగా కూడా సమూలంగా నాశనం చేసేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒకవైపు మన వ్యాపార రంగాల్ని మనందరం కూడా కలిసి కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనిపై భారతీయ జనతా పార్టీ నుంచి కార్యకర్తలు అందరం కూడా విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరునికి కూడా మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు కొనేటటువంటి ప్రతి వస్తువుని కొనే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, అది మన దేశందేనా కాదా అనేది. వీలైనంత వరకు మన విజయనగరంలో తయారయ్యేటటువంటి ఉత్పత్తులను కొందాం, తర్వాత మన రాష్ట్రంలో తయారైనటువంటి ఉత్పత్తులను కొందాం. ఇక్కడ మనకు దొరికినటువంటి వస్తువుల్ని పక్క రాష్ట్రాల్లో కొనాలి. ఏదైనా కూడా చిట్ట చివరగా ప్రతి వస్తువు మనం కొనేది మన భారతీయ ఉత్పత్తి అయి ఉండేటటువంటి విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఇలా అయితేనే మనం